హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు ఒక దొండకాయ మసాలా ఎలా చేయాలో చూపిస్తానండి. దీనికోసం మనం ఫస్ట్ ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ వేసి మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అందులో వేసి కొంచెం ఫ్రై అయ్యే వరకు ఉంచుకోవాలండి. లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం ఈ ఆనియన్స్ అనేవి ఫ్రై చేసుకోవాలి. దొండకాయ మసాలా కర్రీ చాలా బాగుంటుందండి. ఇది చపాతీలోకి కానీ రైస్లోకి కానీ మంచిగా తినచ్చు. ఈలోపు మనం ప్యాన్ పెట్టుకొని ఇంకోటి అందులో మసాలా కోసం కొన్ని పల్లీలు లో ఫ్లేమ్లో బాగా వేయించుకోవాలండి. మంచిగా వేగితేనే బాగుంటుంది మనకి. ఇప్పుడు అందులోనే కొంచెం మెంతులు కొద్దిగానే వేయండి, ఎక్కువ మాత్రం వేయకండి. కొద్దిగా మెంతులు యాడ్ చేసుకొని అవి కూడా బాగా ఫ్రై అయ్యే వరకు ఉంచుకోవాలి. తర్వాత జీలకర్ర కొద్దిగా, ఇవన్నీ ఫ్రై అయ్యాక మనం ఇందులోకి కొన్ని నువ్వులు యాడ్ చేసుకున్నాము. నువ్వులు లాస్ట్ ఎందుకు యాడ్ చేసినామంటే అవి తొందరగా వేగిపోతాయి కదండి, అందుకనే ఇలా నువ్వులు కూడా వేగాక మనము కొబ్బరి తురుము, నేను దగ్గర కొబ్బరి తురుము ఉంది కాబట్టి అది వేసుకొని నేను కొంచెం ఫ్రై చేసుకుంటున్నాను. ఇవన్నీ చిన్న కొబ్బరి ఏదైనా వేసుకోవచ్చు. ధనియాల పొడి కొద్దిగా వేసుకున్నాను. ఇవన్నీ బాగా వేయక దీన్ని మనం మిక్సీ పట్టుకుందామండి. ఈలోపు మనం ఆనియన్స్ ఫ్రై అయ్యేలో చేసుకుందాం. సో ఆనియన్స్ కూడా ఫ్రై అయిపోయాయి. ఇందులో నేను టమాటో యాడ్ చేస్తాను. ఆ టమాటో కూడా మనకి బాగా వేగాలి. చూసారు కదా, బాగా వేగాక వీటిని కొద్దిగా చల్లారాక మనం మిక్సీలో వేసుకుందాము. నేను ఇది ఇందాక అవన్నీ వేసాను కదా, ఇలా పొడి అయ్యాక ఇందులోకి మనము ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్ టమాటో వేసుకుందాం. ఇప్పుడు నేను ఇందులోనే కారం పొడి, మీకు క్వాంటిటీని బట్టి వేసుకోండి కారం పొడి అనేది, కొద్దిగా ఉప్పు యాడ్ చేసుకున్నాను ఇందులో. అలాగే కొంచెం గరం మసాలా కూడా యాడ్ చేసుకుందాము. ఇలా ఫైన్గా పేస్ట్ చేశాక మనం దొండకాయలు కడిగి పెట్టుకున్నాం కదా, ఇలా కట్ చేసుకోవాలండి. వీటిని ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని బాగా వేయించుకోవాలి. బాగా దూరగా మంచి పచ్చివాసన అనేది పోయే వరకు బాగా వేగాలి. వేగితే చాలా బాగుంటుంది. చూసారు కదా, ఇలా అంతా బాగా వేయించుకోవాలండి లో ఫ్లేమ్ పెట్టుకొని. ఇప్పుడు ఇవి బాగా వేగాక ఇందులో మనం కొంచెం పసుపు యాడ్ చేసుకుందాము. ఇప్పుడు ఇందులోకి మనము పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, అది ఇందులోకి మనం ఇప్పుడు యాడ్ చేసేసుకుందాము. దీన్ని యాడ్ చేసుకున్నాక కలుపుకొని ఒక 2 minutes లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. లో ఫ్లేమ్లో పెట్టేసుకొని బాగా కలుపుకొని పెట్టేసుకోవాలి. 2 minutes తర్వాత మనకి ఏంటి అంటే మనకు సైడ్కి ఇట్లా ఆయిల్ అనేది వస్తుంది కదా, అలా కొద్దిగా ఆయిల్ సపరేట్ అవుతున్నప్పుడు మనం ఇందులోకి కొంచెం కరివేపాకు వేసేసుకొని కలుపుకున్నాము. అందులోనే నేను కొద్దిగా చింతపండు పులుసు యాడ్ చేసుకుంటున్నాను. ఇష్టం ఉన్న వాళ్ళు టమాటా ప్యూరీ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇదంతా కలుపుకొని దీన్ని లో ఫ్లేమ్లో ఒక 10 minutes పాటు మూత పెట్టుకొని ఉంచుకుందాం. చూసారు కదా, ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది మనకి. సో ఇలా ఆయిల్ అనేది సపరేట్ అయ్యాక దీన్ని మనము ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. చూసారు కదా, కర్రీ రెడీ అయిపోయిందండి. ఇది బగారా రైస్లోకి కానీ చపాతీలోకి కానీ చాలా బాగుంటుందండి.